ఇప్పుడు తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ని నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారంట. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. మాట్లాడితే సుభాష్ సింగ్ గారు ఏమంటున్నారంటే వీళ్ళందరూ మండల నాయకులు అందరూ అడిగాక మాదే ఉందా కంచిబాబు గారు నాన్న చనిపోతే జెండా కప్పనేలేదండి బాబు. కంచనారావు గారు చనిపోతే మేము వెళ్ళాను చచ్చిపోయిన రోజు టీడీపీ జెండా కప్పనేలేదండి. ఆ రోజు ఇయ్యాలు వచ్చి తిరువూరు మండలం ఆయన నిన్నకాక మొన్న నిన్నటో సబ్జెక్టు లేదండి. ఆయనకి సబ్జెక్టు లేదు. కంచిబాబు ఆయన పేరు చెప్తే ఏంటండి? ఆయనకే లేదు గ్యారంటీ. అంటే ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారని పిలిచాడు. నేను వచ్చా, ఆయన నా దగ్గరకు వచ్చి నేను ప్రమాణ స్వీకారం చేస్తానని నేను రానన్నా. అసలు ఈ కమిటీ సంపాదించాలంటే నాకు విజయవాడను సంపాదించుకోవచ్చు. నేను తిరువూరు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో 5 లక్షలకి 10 లక్షలకి నేను ఇంకా సంపాదించాలని పని లేదు. లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేనేటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరువూరు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం. సాక్షాత్ ఎమ్మెల్యేనే అంటున్నారు కదా సార్, సాక్షాత్ ఎమ్మెల్యేనే కదా ఈ ఎలిగేషన్ అధికార పార్టీ ఎమ్మెల్యేనే కదా. గోపాలపురం గ్రావెల్ ఫస్ట్ మన్బోల్ శ్రీనివాసరావు జనసేన పార్టీ అభియోగం చేసి, కానీ అతని నైతికంగా ఓటమి సభ్యులు ఎవరు మద్దతు ప్రకటించలేదు సార్. మీరు గుర్తుందో లేదో, ఆ రోజు ట్రాక్టర్, ఆ రోజు లారీలు 3 లారీల్ని పట్టుకుని ఆ రోజు ఏసీపీ గారి ఆధ్వర్యంలో జేసీబీని సీజ్ చేసాం. ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఎప్పుడైతే శ్రీనివాస్ గారు ఆరోపణలు చేశారో దాని మీద దృష్టి కొట్టి పోలీసు యంత్రాంగం అంతా వెళ్ళి చేశాం. ఇవాళ ఏం జరుగుతుందంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు. ఈ దొంగే దొంగ దొంగ అర్థం అంటే వైసీపీ నాయకత్వం మీరు చూస్తే ఆ రోజు బాబాయ్ని చంపారు, చంద్రబాబు నాయుడు గారు చంపాడు అంటారు. ఆ రోజు ఇసుక మద్యం చేశారు, ఇవాళ మద్య కుంకుమలో తెలుగుదేశం ఉందంటారు. 3,700 కోట్లు. ఆ రోజు ఇసుక తిన్నారు, చేశారు. కోడికత్య డ్రామా ఆడారు, గోకరాయ డ్రామా ఆడారు. అటువంటి ఇన్నర్ హిడెన్ ఎజెండాతో కొంతమంది వ్యక్తులతో బయట చేపిస్తారు, కొంతమంది వ్యక్తులతో రకరకాల స్ట్రాటజీలు. ఇంకో విషయం, ఇప్పుడు కొంతమంది పదవులు నాని గారు ఫోటో పెట్టుకుంటే పదవులు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే గారు అన్నాడు. నేను ఒకటే చెప్తా, ఎలక్షన్ ముందు నాని గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఎలక్షన్ సమయంలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, మా యువనేత నారా లోకేష్ కుటుంబాన్ని కానీ చాలా దారుణంగా విమర్శించారు. ఆ విమర్శించిన వ్యక్తి ఫోటోలు ఇవాళ పెట్టుకుని వైసీపీ కోవట్లకి పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాన్ని ఇవ్వరు, తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో నటిస్తా యాక్ట్ చేస్తా వైసీపీ కోవర్ట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవర్ట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకు ముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ
ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకునే పరిస్థితే లేదు. తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా ఇవ్వం. అలాంటి వాళ్ళు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లకు పనిచేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగ 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 అని అనటం. కాబట్టి ఆ దొంగ 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 అని అరిచే విషయంలో తప్పకుండా మనం చూసాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు. మాకు ఎథిక్స్ ఏముండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి. అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టేటస్లు పెట్టుకుంటా పక్కనోడితో లాలూచి రాజకీయాలు చేస్తే మా క్యారెక్టర్ ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకుడు కార్యకర్తలు ఊరుకోవట్లా. ఒక జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా? అంటే రోడ్డు మీద కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి. మనమేమో నాయకులుగా వెళ్ళి పొద్దున్న ఒకరితో, మధ్యాహ్నం ఒకరితో, సాయంత్రం ఒకరితో, రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోరు. సార్ ఎందుకు సార్ ప్రతి నెల పదే ఎందుకు జరుగుతున్నాయంటే ఇది ప్రతి నెల స్టార్టింగ్ బిగినింగ్ రిపోర్టులతో నా మీద పోస్ట్ పెట్టారండి. ఆ